హలో, ఈ వీడియో సెషన్లోని ప్రతి ఒక్కరికి వివిధ రకాల వైరింగ్ నిర్వహణ మరియు వైరింగ్ మరమ్మతుల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివర్లో మీరు చేయగలరు: 1. పీవీసీ వైరింగ్, కేసింగ్ మరియు క్యాపింగ్ మరియు కండ్యూట్ వైరింగ్. 2. వైరింగ్ యొక్క పరీక్ష. 3. వైరింగ్ యొక్క నిర్వహణ. 4. వైరింగ్ యొక్క మరమ్మత్తు. వైరింగ్ గురించి చర్చిద్దాం. నియమాలను అనుసరించి విద్యుత్ సరఫరా మెయిన్స్కు లోడ్ను కనెక్ట్ చేయడానికి ఎలక్ట్రికల్ వైరింగ్ ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రికల్ వైరింగ్ ఒక భవనానికి విద్యుత్ సరఫరా చేయడానికి ఉపయోగించబడుతుంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సబ్స్టేషన్ నుండి వినియోగదారులకు విద్యుత్ ప్రవాహాన్ని బదిలీ చేస్తుంది మరియు మెయిన్ బోర్డు నుండి విద్యుత్ ప్రవాహాన్ని వివిధ రకాల లోడ్లకు తీసుకువెళ్లడానికి ఎలక్ట్రికల్ వైరింగ్ ఉపయోగించబడుతుంది. వ్యక్తులు మరియు ఆస్తిని రక్షించడానికి ఎలక్ట్రికల్ వైరింగ్ను సరిగ్గా వ్యవస్థాపించడం మరియు నిర్వహించడం అవసరం. పేలవంగా వ్యవస్థాపించిన వైరింగ్ యజమాని మరియు అతని స్వంత ఆస్తులకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇన్సులేటెడ్ కండక్టర్లను ఉపయోగించే లైట్, ఫ్యాన్లు, వాషింగ్ మషీన్లు మరియు నీటి పంపులు వంటి గృహోపకరణాలు విద్యుత్ వనరుతో అనుసంధానించబడి ఉంటాయి. పీవీసీ వైరింగ్ గురించి చర్చిద్దాం. పీవీసీ వైర్ అనేది థర్మోప్లాస్టిక్ పదార్థం, పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ అని కూడా పిలుస్తారు. ఇది వైర్ ఇన్సులేషన్ మరియు రక్షణ కోసం ఉపయోగించబడుతుంది. రసాయన, వేడి మరియు నీటి నిరోధకత వంటి వాటి అద్భుతమైన లక్షణాల కారణంగా పీవీసీ వైర్లు మరియు తంతులు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. దృఢత్వం, మన్నిక మరియు బహుముఖ ప్రజ్ఞ. పీవీసీ ఇన్సులేటెడ్ వైర్లతో కేబుల్ ఇన్సులేషన్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ వైర్లు వాటి సౌలభ్యం మరియు అగ్ని నిరోధకత కారణంగా కేబుల్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. కేసింగ్ మరియు క్యాపింగ్ వైరింగ్ గురించి చర్చిద్దాం. కేసింగ్ మరియు క్యాపింగ్ అనేది ఇప్పటికీ వాడుకలో ఉన్న పురాతన మరియు అత్యంత ప్రజాదరణ పొందిన వైరింగ్ సిస్టముల్లో ఒకటి. ఇది ఎలక్ట్రికల్ వైరింగ్ పద్ధతి. ఇక్కడ పీవీసీ ఇన్సులేటెడ్ వైర్లు ప్లాస్టిక్ కేసింగ్లలో ఉంచబడతాయి మరియు టోపీతో కప్పబడి ఉంటాయి. గృహ వైరింగ్, వైర్ పంపిణీ, ఇతర వైరింగ్ సిస్టమ్లు, కార్యాలయాలు మరియు తక్కువ వోల్టేజ్ను ఉపయోగించే పరికరాలకు రక్షణ కోసం కేసింగ్ మరియు క్యాపింగ్ సిస్టమ్ తరచుగా ఉపయోగించబడుతుంది. కేసింగ్ సాధారణంగా దీర్ఘచతురస్రాకార స్ట్రిప్ మరియు దాని ఛానల్ మరియు టోపీ సాధారణంగా బూడిద లేదా తెలుపు రంగులో ఉంటాయి. ప్రామాణిక కేస్ మరియు క్యాప్ పొడవు 39.4 అంగుళాలు మరియు ఇది 1.5 అంగుళాల వెడల్పు, 0.8 అంగుళాల మందంతో వస్తుంది. సిస్టమ్ యొక్క మన్నిక సుమారు 20 సంవత్సరాలు మరియు ఇది గృహాలు లేదా కార్యాలయ స్థలాల్లో గొప్పగా పనిచేస్తుంది. ప్రాథమికంగా కేసింగ్ మరియు క్యాపింగ్లో దిగువ మరియు పైభాగంలో 2 భాగాలుంటాయి. 1. ప్రెస్ మరియు ఫిట్ వైరింగ్ దిగువ మరియు పైభాగాన్ని కలిగి ఉంటుంది. 2. దిగువన గోడలకు జోడించబడింది మరియు పైభాగం వైరింగ్పై ఒత్తిడి చేయబడుతుంది. 3. ఈ రకమైన వైరింగ్ పరిశ్రమలకు సిఫారసు చేయబడదు. 4. ఇది పగుళ్లకు గురవుతుంది మరియు షార్ట్ సర్క్యూట్ లేదా ఓవర్ హీట్ పరిస్థితులను తట్టుకోకపోవచ్చు. అయినప్పటికీ ఇది అత్యంత మన్నికైన వైరింగ్ రకం మరియు నివాస మరియు వాణిజ్య సెట్టింగ్లలో ఉపయోగించడానికి అనువైనది. కేసింగ్ మరియు క్యాపింగ్ కోసం ఇన్స్టాలేషన్ విధానాన్ని చర్చిద్దాం. 1. క్యాపింగ్ కవర్తో ముందుగా క్యాపింగ్ ఛానళ్లను అవసరమైన పొడవుకు కత్తిరించండి. 2. అప్పుడు వైరింగ్ లేఅవుట్ ప్రణాళికకు అనుగుణంగా గోడకు కేసింగ్ను స్క్రూ చేయండి. 3. సాధారణంగా ప్రతి 30 సెంటీమీటర్ల వద్ద ఛానల్లో ఒక స్క్రూ ఉంచండి. 4. దిగువ కేసింగ్ను పరిష్కరించిన తర్వాత వైర్ చేయాల్సిన వైర్ లేదా కేబుల్ ఉంచండి. 5. ఇప్పుడు టాప్ కవర్ క్యాపింగ్తో కేసింగ్ను మూసివేసి మీకు క్లిక్ సౌండ్ వినిపించే వరకు తగినంత టెన్షన్తో దాన్ని నొక్కండి. ప్రయోజనాలు: 1. ఇతర వైరింగ్ వ్యవస్థలతో పోలిస్తే ఈ వైరింగ్ తక్కువ ఖర్చుతో కూడుకున్నది. 2. ఇది పొగ, తేమ మరియు తేమ నుండి రక్షించబడింది. 3. మా అవసరాలకు అనుగుణంగా ఇన్స్టలేషన్ అనుకూలీకరించబడుతుంది. 4. విద్యుత్ షాక్ ప్రమాదం తగ్గుతుంది. 5. ఫేజ్ మరియు న్యూట్రల్ వైర్లను ప్రత్యేక స్లాట్లలో ఉంచినట్లయితే మరమ్మతులు చాలా సులభం. కండ్యూట్ వైరింగ్ గురించి చర్చిద్దాం. వైరింగ్ కోసం కండ్యూట్ వైరింగ్ ఉత్తమ పద్ధతి మరియు ఇది ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దాని బోలు ఆకారపు నిర్మాణం ఎలక్ట్రికల్ వైరింగ్ కోసం ఒక మార్గాన్ని అందిస్తుంది. వాహకాలు, వాతావరణ పరిస్థితుల నుండి వైర్లను రక్షించడానికి కవర్లు తప్ప మరేం కాదు. కండ్యూట్ వైరింగ్ పీవీసీ పైపులు లేదా మెటల్ పైపులతో చేయబడుతుంది. సాధారణంగా కండ్యూట్ వైరింగ్ 2 రకాలు. 1. ఉపరితల వాహక వైరింగ్ మరియు 2. దాచిన కండ్యూట్ వైరింగ్. ఉపరితల వైరింగ్ ఉపరితలంపై వైరింగ్ గోడలు లేదా పైకప్పులపై జీఐ లేదా పీవీసీ కండ్యూట్లను అమర్చినప్పుడు దాన్ని సర్ఫేస్ కండ్యూట్ వైరింగ్ అని పిలుస్తారు. వాహకాలు క్రమ వ్యవధిలో బేస్ క్లిప్లతో గోడలకు జోడించబడతాయి.
కండ్యూట్ల లోపల విద్యుత్ వైర్లు వేయబడతాయి. ఉపరితల వైరింగ్ అనేది గోడ యొక్క ఉపరితలంపై వ్యవస్థాపించబడిన ఒక రకమైన వైరింగ్. ఈ వైరింగ్ వ్యవస్థలు కనిపిస్తాయి. ఉపరితల వైరింగ్ వ్యవస్థ యొక్క సంస్థాపన సాధారణ దశలతో రూపొందించబడింది. అసెంబ్లీ సూచనలు త్వరిత సంస్థాపన నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. సంక్లిష్ట పనుల అవసరం లేకుండా ప్రతి భాగాన్ని సులభంగా సమీకరించడం, ఎందుకంటే మొత్తం నిర్మాణం గోడ యొక్క బాహ్య ఉపరితలంపై నడుస్తుంది. సర్ఫేస్ వైరింగ్ అనేది ఒక వ్యవస్థ. దీనిలో వైర్లు కేవలం గోడ లేదా పైకప్పు యొక్క ఉపరితలం మీదుగా నడపబడతాయి. అయితే వాటిని అలంకార కవర్ లేదా ఛానల్ ద్వారా దాచి ఉంచబడతాయి. ఉపరితల వైరింగ్ యొక్క ప్రయోజనం ఏమిటంటే ఇది ఇప్పటికే ఉన్న ముగింపులకు తక్కువ లేదా అంతరాయం లేకుండా చేయవచ్చు. ఉపరితల వాహిక వైరింగ్ కోసం విధానాన్ని చర్చిద్దాం. 1. ముందుగా కండ్యూట్లు ఇన్స్టాల్ చేయబడే ఉపరితలంపై మార్గం లేదా రేస్వేలను ఎంచుకోండి. 2. మార్గం తప్పనిసరిగా విద్యుత్ సరఫరా నుండి లోడ్ వరకు చిన్నదైన మార్గాన్ని కలిగి ఉండాలి. 3. మార్గంలో కమ్యూనికేషన్ లైన్లు లేదా నీటి లైన్లు లేవని నిర్ధారించుకోండి. 4. మార్గం లేదా రేస్వేల దూరాన్ని కొలవండి. 5. పైపులు, జంక్షన్లు, వంపులు, జీనులు, స్క్రూలు మొదలైన వాటి వంటి సంస్థాపన కోసం సరైన పదార్థాలను ఎంచుకోండి. 6. కండ్యూట్లు ఫిక్స్ చేయబడే మార్గాన్ని గుర్తించండి. పీవీసీ లేదా మెటల్ వంటి కండ్యూట్లను మౌంట్ చేయడానికి, శాడిళ్లను సరిచేయడానికి ఎక్కడ రంధ్రాలు చేయాలో కూడా గుర్తించండి. 7. క్రమమైన వ్యవధిలో శాడిల్స్ను పరిష్కరించడానికి రంధ్రాలు చేయండి. 8. ఉపకరణాలతో పాటు శాడిల్స్లో కండ్యూట్ పైపులను మౌంట్ చేయండి. 9. పొడవాటి స్ప్రింగ్ల యొక్క ఒక చివరతో అన్ని వైర్లను కట్టి పొడవాటి స్ప్రింగ్ యొక్క మరొక చివరను స్థిర వాహికలోకి చొప్పించి కండ్యూట్ యొక్క మరొక వైపు నుండి లాగండి. 10. విద్యుత్ సరఫరాను కనెక్ట్ చేయండి మరియు వైర్లకు లోడ్ చేయండి. 11. విద్యుత్ సరఫరాను ఆన్ చేసి లోడ్ పనిచేస్తుందని నిర్ధారించుకోండి. 12. పై విధానాలు పీవీసీ మరియు మెటల్ కండ్యూట్ల కోసం అనుసరించబడతాయి. దాగి ఉన్న వైరింగ్లో గోడ లోపల వాహకాలు వేయబడతాయి. ఇవి కనిపించవు, కానీ చక్కగా మరియు అందంగా కనిపిస్తాయి. గోడపై ఉన్న కండ్యూట్ పరిమాణం ప్రకారం వైర్లు మళ్లించాల్సిన ప్రదేశంలో రంధ్రాలు సృష్టించబడతాయి. దాచిన కండ్యూట్ వైరింగ్ సిస్టమ్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన అత్యంత సాధారణ రకం హౌస్ ఎలక్ట్రికల్ వైరింగ్, భవనం మరియు గృహ వైరింగ్ అయితే, కండ్యూట్ వైరింగ్ అనేది వృత్తిపరమైన మార్గం. షీలింగ్ షట్టరింగ్ వరకు కాంక్రీట్ పోయడానికి ముందు సంస్థాపన కోసం వాహిక వైర్ను గోడలో ఉంచాలి. గోడల్లోని వాహికను దృఢంగా పరిష్కరించడానికి స్టేపుల్స్ దూరం యొక్క నిర్దిష్ట వ్యవధిలో ఉంచాలి. కండ్యూట్లను ముగించడానికి స్విచ్ బాక్సులు లేదా జీఐ పీవీసీ బాక్సులు ఉపయోగించబడతాయి. స్విచ్ బాక్స్ అప్పుడు గోడ యొక్క ప్లాస్టర్తో ఫ్లష్ చేయబడుతుంది. దాచిన కండ్యూట్ వైరింగ్ కోసం విధానాన్ని చర్చిద్దాం. దాచిన కండ్యూట్ పనిని రాతి గోడల నిర్మాణం తర్వాత కానీ ప్లాస్టర్కు ముందు నిర్వహించాలి. ఇటుక పని పూర్తయిన తర్వాత చేజింగ్ పని నిర్వహించాలి. వాల్ డ్యామేజ్ కాకుండా గోడలను వెంబడించే సమయంలో వాల్ కట్టర్లు మాత్రమే ఉపయోగించాలి. సాధారణ వ్యవధిలో క్లిప్లతో గోడపై చేసిన పొడవైన కమ్మీలలో కండ్యూట్ పైపులను పరిష్కరించండి. వాహకాలు, పెట్టెలు మరియు ఉపకరణాలను ఫిక్సింగ్ చేసిన తర్వాత ఉలి ఉపరితలం సిమెంట్ మోర్టార్తో నింపాలి. వాహకాల సంఖ్య ప్రకారం చేజింగ్ యొక్క వెడల్పు పరిమితం చేయబడుతుంది. అన్ని క్షితిజ సమాంతర వాహిక పరుగులు బాక్స్ స్థాయిలో నేరుగా ఉండాలి. లైట్ పాయింట్ కండ్యూట్ స్విచ్ బాక్స్కు నేరుగా నిలువుగా నడుస్తుంది. వాల్ కండ్యూట్ జిగ్జాగ్ తీసుకోరాదు. ఏ కమ్యూనికేషన్ లైన్ దగ్గర పవర్ కండ్యూట్లను నడపకూడదు. ఫాల్ సీలింగ్ పైన ఉన్న కండ్యూట్లు సరైన సపోర్ట్లు లేదా సస్పెండర్లతో నడుస్తాయి. ఏ సందర్భంలోనైనా ఫాల్ సీలింగ్ గ్రిడ్పై కండ్యూట్లు విశ్రాంతి తీసుకోబడవు. తాపీ పని, సివిల్ పనులు జరుగుతున్నప్పుడు ఫాల్ సీలింగ్ పని జరిగితే ఓపెన్ ఎండ్లతో ఉన్న అన్ని నిలువు పరుగులు పైభాగంలో సీల్ వేయబడతాయి. ప్రయోజనాలు: ఇది సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంటుంది. ఇది మంచి ప్రదర్శన. పీవీసీ కండ్యూట్లు తుప్పుకు వ్యతిరేకంగా అత్యంత నిరోధకత శక్తిని అందిస్తాయి. విద్యుత్ షాక్ లేదా అగ్ని ప్రమాదం లేదు. మెటాలిక్ విషయంలో అగ్ని ప్రమాదంలో మెకానికల్ వేర్ మరియు కన్నీటి ప్రమాదం లేదు. ఇది వాతావరణంలో తేమ నుండి రక్షణ అందిస్తుంది. కండ్యూట్ రసాయనాల నుండి రక్షణ అందిస్తుంది. ఎలక్ట్రికల్ వైరింగ్ యొక్క టెస్టింగ్ గురించి చర్చిద్దాం. కొత్త వైరింగ్కు సరఫరా ఇచ్చే ముందు ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ ప్రకారం దీన్ని పరీక్షించాలి. ఓపెన్ సర్క్యూట్, షార్ట్ సర్క్యూట్ లేదా లీకేజీ లేదని నిర్ధారించుకోవడానికి ఇప్పుడు వైరింగ్ను మెగ్గర్ ద్వారా పరీక్షించాలి. సరఫరా ఇవ్వడానికి ముందు ఈ క్రింది పరీక్షలు చేస్తారు.
భూమి మరియు వైరింగ్ మధ్య ఇన్సులేషన్ పరీక్ష. 2. కండక్టర్ల మధ్య ఇన్సులేషన్ పరీక్ష. 3. ధ్రువణ పరీక్ష. 4. కొనసాగింపు పరీక్ష. ఫేజ్ మరియు ఎర్త్ల మధ్య ఇన్సులేషన్ పరీక్ష. పరీక్షించబోయే సర్క్యూట్ని ముందుగా స్విచ్ ఆఫ్ చేయండి. హ్యాండిల్తో మెగ్గర్ని కాసేపు డ్రైవ్ చేయండి. మెగ్గర్ రీడింగ్స్ మెగా ఓమ్స్లో ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నాయని నిర్ధారించండి. రెసిస్టెన్స్ మెగా ఓమ్స్ కన్నా తక్కువగా ఉంటే వైరింగ్లో లోపం ఉందని తెలుస్తుంది. మరియు ఎర్తింగ్ సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేయండి. 2 కండక్టర్ల మధ్య ఇన్సులేషన్ పరీక్ష. లోపాన్ని కనిపెట్టడానికి ఈ పరీక్ష ఎక్కువగా 2 లేదా అంతకంటే ఎక్కువ కోర్ అండర్గ్రౌండ్ కేబుల్స్లో జరుగుతుంది. విద్యుత్ సరఫరాను ఆపివేసి సర్క్యూట్ నుండి కేబుల్ని పూర్తిగా తొలగించండి. ఒకే దశ వ్యవస్థ అయితే 2 కండక్టర్ల మధ్య మరియు 3 దశ 3 కోర్ లేదా 4 కోర్ కేబుల్ విషయంలో అన్ని కండక్టర్ల మధ్య మెగ్గర్ యొక్క సానుకూల మరియు ప్రతికూల ప్రోబ్స్ ఉంచండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.